వింగ్స్ ఇండియా 2026లో అనేక విమానాలు ప్రదర్శన ఉంచబడుతున్నాయి. సో విదేశీ విమానాలే కాదు, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ విమానాలకు సంబంధించి తయారీ సంస్థ ఫ్లెమింగో ద్వారా ఇండియాలో మొదటిసారి ఈ సంస్థ ఫ్లెమింగో ద్వారా ఇండియాలో విమానాల తయారీ స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఫ్లెమింగోకి సంబంధించినటువంటి ఫ్లైట్ మనకు ప్రస్తుతం డిస్ప్లేలో ఉంది. దీనికి సంబంధించినటువంటి ఫ్లైట్ని మనం చూస్తున్నాం. 68 సీటింగ్ కెపాసిటీతో మనకి ఈ ఫ్లెమింగో ఎయిర్ క్రాఫ్ట్ మనకు అందుబాటులో ఉంది. దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. టర్బోరాప్ ఇంజన్తో మనకి ఈ ఏరోస్పేస్ ఫ్లెమింగోకి సంబంధించినటువంటి ఫ్లెమింగోకి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ మనకు అందుబాటులో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఫౌండర్ CEO శుభకర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ వెంకట్ ఫ్లైట్ అంతా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఫ్లెమింగోకి సంబంధించినటువంటి CEO మనతో ఉన్నారు శుభకర్. హాయ్ శుభకర్, కంగ్రాచులేషన్స్. సో మీ ద్వారా ఫస్ట్ టైం ఇండియాలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇండియాలో అడుగుపెట్టింది. సో ఎట్లా ఉండబోతుంది, మీ గోల్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా డిసైడ్ చేసుకున్నారు? సో ఫ్లెమింగో ఏరోస్పేస్ 2022లో స్టార్ట్ చేసామండి. సో విత్ అన్ ఇంటెంట్ టు మ్యానుఫ్యాక్చర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇన్ ఇండియా. సో అలా మొదలుపెట్టాము ప్రయాణం. ఇండియాలో రీజనల్ ఎయిర్ క్రాఫ్ట్ మార్కెట్ అనేది సర్వేగంగా పెరుగుతుంది. దాని తగ్గట్టు ఎయిర్పోర్ట్స్ 2014లో మనకి సుమారు 74 ఉన్నాయి. ఇవాళ 2025 వచ్చేసరికి మనకి 164 ఉన్నాయి. అంటే సుమారు 90 ఎయిర్పోర్ట్లు పెరిగినాయి. రీజనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఎంత పెరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో సుమారు 50 కొత్తగా వస్తున్నాయి. దీనికి రీజనల్ ఎయిర్పోర్ట్స్ టైర్ 2, టైర్ 3 సిటీస్ అనేవి మేజర్ హబ్స్. సో ఆ ఫార్మాట్లో ఏది రైట్ ఎయిర్క్రాఫ్ట్, ఏది కరెక్ట్, ఈ మార్కెట్ ఏది సూటబుల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మేము యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ అండ్ రష్యా బేస్డ్ ఎంటిటీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్ ఉంది. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ సంబంధించిన మేము వాళ్ళకి ప్రపోజల్ చేసి వాళ్ళతో ఒప్పందం చేసుకోదలుచుకున్నాం. సో మీ ఒప్పందంలో లాస్ట్ వచ్చేటువంటి కమింగ్ 10 yearsలో మీ గోల్స్ ఎట్లా ఉండబోతున్నాయి, మీ డీల్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఎలాంటి ఎయిర్క్రాఫ్ట్స్ మనకు అందుబాటులోకి రాబోతున్నాయి? సో ఒప్పందం సంబంధించి మేము ఏం చేసామంటే, ఇది లైసెన్సింగ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ 100%. దట్ ఈస్ ఫర్ ఫ్లెమింగో ఏరోస్పేస్. దాంతోపాటు నేను ఇంకో సైన్ చేసాం ఏంటంటే ప్రిలిమినరీ పర్చేస్ అగ్రిమెంట్ ఫర్ 6 ఎయిర్క్రాఫ్ట్స్. ఈ 6 ఎయిర్క్రాఫ్ట్స్ 2028 ఎర్లీ కల్లా జనవరి సుమారు ఆ టైం కల్లా వస్తాయి. ఒక 2-3 నెలల్లో ఈ మొత్తం 6 డెలివరీ అయ్యేలాగా. ఈ లైసెన్సింగ్ మొత్తం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఏమో 2 సంవత్సరాలు మొత్తం టైంలో ఇదంతా కంప్లీట్ అవుతుంది అనమాట. సో అంటే ఫస్ట్ ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్లెమింగో. సో ఈ 2022లో మీరు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటివరకు మీరు పడ్డటువంటి స్ట్రగుల్ కావచ్చు, మీకు వచ్చినటువంటి సపోర్ట్ కావచ్చు, ఎట్లా ఉంది? ఇక భవిష్యత్తులో ఇలాంటి కంపెనీస్ అంటే మీలాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకునే వాళ్ళకి కూడా మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు మార్కెట్లో? అంటే స్ట్రగుల్ అందరికీ ఉంటుందంటే, అన్ని బిజినెస్లో స్ట్రగుల్ ఉంటుంది, అది తప్పదు. అది స్ట్రగుల్తో పాటు రివార్డ్స్ కూడా అలాగే ఉంటాయి. సో అది లైఫ్లో ఒక సైకిల్ అంతే. దాన్ని మనం అధిగమించాలి, ఆపకూడదు. అది కాకుండా మేము ప్లాన్ చేసేది ఏంటంటే 2030 కల్లా 50% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చేద్దామని. 2032 కల్లా 100% మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ ఇక్కడ బిల్డ్ చేసుకుందాం అని ప్లాన్లో వెళ్తున్నాం అనమాట. అది మా ప్రస్తుతానికి ఉన్న ప్లాన్స్ దానికి. సో ఇప్పుడు ప్రస్తుతం మనం మీరు తయారు చేసినటువంటి అంటే ఫ్లెమింగో సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చెప్తారా? ఎట్లా ఉంది, ఎట్లాంటి సీటింగ్ కెపాసిటీ ఏంటి, దీని వర్త్ ఏంటి, దీని వెయిట్ కెపాసిటీ కావచ్చు, దీని స్పీడ్, దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పాలి. ఇది 66 సీటర్ అండి. పైలట్స్తో కలిపి 68 సీటరు. దీని వర్త్ అని చెప్పడం అది కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు టైంకి చెప్తాను, తొందరలో అది చెప్తాను. ఇది మన 60 ఆపరేషనల్గా ఇది 10% తగ్గుదల ఉంటుంది. ఏంటంటే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్లో ఆ విధంగా మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పచ్చు. ఇప్పుడున్న మార్కెట్ ఆల్టర్నేటివ్స్లో దిస్ ఇస్ ద బెస్ట్. సో అంటే ఇప్పుడు కార్గోస్ కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి, నీడ్స్ కూడా పెరిగింది. అంటే సరుకు రవాణా కూడా విమానాల ద్వారా పెరగడం చాలా కామన్ అయిపోయింది. సో దానికి సంబంధించి ఆ దిశగా ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా మన దగ్గర నుంచి? తప్పకుండా సివిల్ ప్రోగ్రామ్స్లో కార్గో కూడా వస్తుంది. సో దానికి కూడా దానికి తగ్గ మేము రెడీనెస్ చేస్తున్నాం అనమాట. దానికి తగ్గ రిక్వైర్మెంట్స్ కూడా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ముందుకి. వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా తెలుసుకుని దాని తగ్గట్టు వాళ్ళకి తగ్గ కస్టమైజేషన్ చేస్తాం. సో
ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. మీరు మరింత ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. సో మొత్తంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఎయిర్ క్రాఫ్ట్, ఫ్లెమింగో ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా వచ్చినటువంటి ఫ్లెమింగో ఎయిర్ క్రాఫ్ట్. ఇది 66 ప్లస్ 2 పైలట్స్ 68 సీటింగ్ కెపాసిటీతో ఈ ఫ్లెమింగో ఏరియాస్కి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ మనకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇది డిస్ప్లే మాత్రమే, దీని కెపాసిటీ మిగతా ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, విమానాలు ఎవరైతే ఆపరేషన్స్ సివిల్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ నడిపిస్తుంటారో ఆ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఖర్చుతో పోల్చుకుంటే ఇది దాదాపుగా 10 to 15% తక్కువ ఖర్చుతో రన్ అవుతుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. దీని కెపాసిటీ కావచ్చు, దీని వెర్త్ కావచ్చు, అన్ని ఫ్యూచర్లో మనం మాట్లాడుకోవచ్చు. దీని గురించి అన్ని ఫ్యూచర్లో తెలుస్తాయి. సో 2030 కల్లా దాదాపుగా 50 to 100% మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ద్వారా ప్రైవేట్ జెట్స్ కావచ్చు, ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్స్, లేకపోతే గవర్నమెంట్కి అందించాల్సినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు మేము అందించేందుకు భాగంగా మేము కృషి చేస్తున్నాము. సో ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం అనేది ఫౌండర్ CEO శుభకర్ టీవీతో పంచుకున్నారు. సో ఈ మనుషుల్ని అంటే మన రవాణా కోసమే కాదు, సరుకు రవాణా కోసం కూడా కార్గోస్ సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో రానున్నటువంటి 4-5 సంవత్సరాల లోపు ప్రస్తుతానికి ఒక 6 ఎయిర్ క్రాఫ్ట్స్ మేము అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెడీగా ఉన్నాము. సో రష్యన్ సంబంధించినటువంటి డిజైనింగ్తో రష్యన్ బేస్డ్ కంపెనీస్తో మేము టైఅప్ అయ్యి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం అందిస్తున్నాము అని చెప్పేసి ఫౌండర్ CEO శుభకర్ టీవీతో పంచుకున్నారు. సో ఇలాంటివి మరిన్నిగా సివిల్ ఏవియేషన్కి మంచి మార్కెట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇండియాలో ప్రైవేట్ కావచ్చు, ఇండియాలో ఫ్లైట్స్ డిజైన్స్ కావచ్చు, ఫ్లైట్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి ఇది ఒక మంచి టైం. సో దాన్ని మేము యూజ్ చేసుకుంటున్నాము. త్వరలో మా నుంచి మంచి ఎయిర్ క్రాఫ్ట్స్ రాబోతున్నాయి అనేది శుభకర్ మనతో టీవీతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ఇలేందర్ రెడ్డి, TV9, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి.